మళ్ళీ నీ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ చేస్తే తమన్ గారితో నీకున్నటువంటి ఆ రిలేషన్ అర్థమవుతోంది. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి మా ప్రోగ్రామ్ లో. ఎవ్రీ సాంగ్ వి టాక్ అబౌట్ నువ్వు పాడాలి. ఓకే, మనకి రైట్స్ లెఫ్ట్స్ స్ట్రైట్స్ ప్రాబ్లం లేవుగా. అస్సలు లేవు, నువ్వు హ్యాపీగా పాడొచ్చు. ఓకే. సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గండు పిల్లి సూపులతో గుండెలోన వచ్చాడు. సూపర్, లవ్లీ. థ్యాంక్ యూ. ఓకే, సో విజయ్ దేవరకొండకి నీకు మధ్యలో ఏదన్నా ఆ ఫన్నీ ఎలిమెంట్స్ ఏమన్నా జరిగాయా? యాక్చువల్లీ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బికాస్ అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రాలా. సో పెళ్లి చూపులు ద్వారకా వెరీ పక్కనే రిలీజ్ అయ్యాయి. ద్వారకా అబౌట్ టు రిలీజ్, పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. సో మేము ద్వారకా ప్రమోషన్స్కి సాయి కార్తిక్ గారి టూర్ ఉండింది యుఎస్. వీ హ్యావ్ డన్ షోస్ ఇన్ యుఎస్ అనమాట, సాయి కార్తిక్ గారి టూర్. సో సాయి కార్తిక్ గారి టూర్ ప్రమోషన్స్లో భాగంగా ద్వారకా ప్రమోషన్స్కి కూడా విజయ్ వచ్చారు. హీ కేమ్ టు ది యుఎస్, హీ ట్రావెల్డ్ విత్ అస్. అక్కడ వీ హ్యాడ్ ఫన్, లైక్ వీ ట్రావెల్డ్ ఫర్ 2-3 వీక్స్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. వీ స్టేడ్ ఇన్ ద సేమ్ హోటల్, సేమ్ లంచ్, ఎవ్రీథింగ్. హీఈస్ సచ్ అన్ ఇన్నోసెంట్ అండ్ స్వీట్ పర్సన్. ఒకరోజు నా రూమ్లోకి వచ్చాడు. ఇక మామూలుగా టీవీ దగ్గర ఒక బల్లలాగా ఉంటుంది కదా, దాని మీద చాలా టాఫీస్ పెట్టున్నాయి, బంచ్ ఆఫ్. సో అవి ఏంటంటే బేసిక్గా మన కకృతి, మనకి స్వీట్ క్రేవింగ్ ఎక్కువ. ఇప్పుడు అంటే కొంచెం తగ్గించాం. అప్పుడు మనకి ఏదో ఒకటి పడుతూ ఉండాలి, ఏదో స్వీట్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా రస్మలై కేజీ ఆర్డర్ పెట్టుకొని సినిమా చూస్తూ తినేయడం, ఆ బ్యాచ్ మనం. మళ్ళీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఈ పెద్ద చాక్లెట్స్ కాదు, మళ్ళీ చాక్లెట్స్లో ఆల్ఫెన్లీబేలు, ఈ చిన్నవి 1 రూపీ ఎక్లేర్స్, ఈ క్రేవింగ్స్ ఎక్కువ. యుఎస్లో హోటల్ రిసెప్షన్స్లో ఒక బౌల్ పెడతాడు, దాంట్లో చాక్లెట్స్ వేసి పెడతాడు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. మనం కిందకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా వేసుకోవడం, పైకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇలా ఏమో మిగిలిపోతాయి కదా, అవన్నీ తెచ్చి నేను అక్కడ పెట్టుకున్నాను. ఒక 10-15 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ టాఫీస్ నీవా అన్నాడు. అవును. నేను తీసుకోవచ్చా అన్నాడు. తీసుకో బ్రో, అందులో ఉంది కిందనే ఇస్తున్నాను. అంటే కింద తీసుకోవడం నాకు కొంచెం సిగ్గు అవుతుంది, నీ దగ్గర తీసుకోవచ్చా అని చెప్పి ఈ టుక్ ఇట్. సో స్వీట్, సో ఇన్నోసెంట్ అనిపించింది. అట్లనే వి హ్యాడ్ సమ్ ఇంకొన్ని ఆన్ కెమెరా చెప్పేవి కావు. సో మంచి రౌడీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు అర్థమయ్యి ఏముంది, అలా రాత్రి మరి చీకటి పడ్డాక చంద్రుడు వచ్చినప్పుడు కొంచెం మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకొని అలా పడుకునే ముందు కొంచెం మంచి పాలు తాగి, అలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా. వామ్ మిల్క్ అది మెన్షన్ చేయాలి, అప్పుడు అర్థం అవుతుంది. వామ్ మిల్క్ అలా తాగి యు స్టిల్ హావ్ దట్ నిద్ర వచ్చేంత వరకు లేదు, ఇప్పుడు లేదు, బికాస్ ఇట్స్ బీన్ అ వైల్. ఆ తర్వాత ఖుషి, ఐ జస్ట్ సాంగ్ ద సాంగ్ బట్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ ద ప్రీ రిలీజ్ అండ్ ఆల్, సో ఐ కుడెంట్ మీట్ హిమ్ ఆఫ్టర్వర్డ్స్ బేసిక్గా. బట్ ర్యాపో లేదు, కానీ ఇప్పటికీ రీసెంట్లీ నేను ఏదో అవార్డ్ ఫంక్షన్లో అవార్డ్ ఫంక్షన్ అంటున్నా, వన్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో, వన్ ఆఫ్ ద వెడ్డింగ్స్లో ఐ వాజ్ ఎగ్జిటింగ్, విజయ్ వాజ్ ఎంటరింగ్. He still remembers me and hi, how are you brother, and that is there, but there's no rapport. Got it. Ever works so వాళ్ళు busy ఉన్నప్పుడు there's no point. We didn't meet in the recent times, but కలిసినప్పుడు మాత్రం he recognized me. సో ఓకే, అప్పుడు దీని ఇంకా ఉంది ఇంప్రెషన్ అన్నది తెలిసింది నాకు. నేను ఫిక్స్ అయ్యా, మర్చిపోయి ఉంటాడు ఏముంది. సో ఏది బికమ్ అ స్టార్ కదా, సూపర్ స్టార్. ఇప్పుడు ఏది పాడుతున్నావు? జంతర్ మంతర్ పాడుతున్నావా, లేకపోతే ఓసి పెళ్ళామా పాడుతున్నావా? జంతర్ మంతర్కి ఒక స్టోరీ ఉంది, ఓసి పెళ్ళాంకి ఒక స్టోరీ ఉంది. చెప్పు. రెండు క్లుప్తంగా చెప్తా, నీకేది పాడమంటే అది పాడతా. నువ్వు పూజితాకి ఏది డెడికేట్ చేస్తూ పాడతావో అది పాడు. అయితే ఓసి పెళ్ళామనే. సో జంతర్ మంతర్ ఏంటంటే ఇట్స్ టంగ్ ట్విస్టర్ సాంగ్. జంతర్ మంతర్ గందరగోళం, ఇది ఎట్లాగో పాడుతూనే చెప్పాలి స్టోరీ, కాబట్టి ఈ పాట కూడా అయిపోద్ది, అది పాడతా ప్రాపర్గా. సో జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుంది రమా అమ్మ, ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవ్వడికి రమా అమ్మ, జరిగేదంతా చూడాలంటే ఆపేది ఎవ్వడు రా మమ్మ. ఈజీగా పాడేసా. నెక్స్ట్ లైన్లో నటనో నిజమో అని వస్తుంది ఒక వర్డ్. ఆ స్పీడ్లో సాయి కార్తిక్ అన్నకేమో అది నటనో లాగానే కావాలి. నటనో
అంటే కుదరదు, కుదరదు. నిజమో అంటే కుదరదు, నిజమో క్లియర్గా కావాలి. అక్కడేమో అది చాలా స్పీడ్గా ఉంది, తిరగట్లే నోరు. ఫుల్ సాంగ్ 20 minutesలో అయిపోయింది. ఈ ఒక్క లైన్ ఇంకొక 2-3 hours పట్టింది. పా ఒక్క లైన్ జస్ట్ ఆ నటను నిజమో, బికాస్ హీ వాజ్ నాట్ కాంప్రమైజింగ్. మనకేమో తిరగట్లేదు. ఇంకా నేను చెప్పా, అన్న నువ్వు బయటికి వెళ్ళు, నేనే పాడుకుంటా అని చెప్పి, మన టెక్నాలజీకి వచ్చే సౌండ్ ఇంజనీరింగ్ కూడా బాగా వచ్చు కాబట్టి ఆయన వెళ్ళంగానే నటనో నిజమో అని స్లోగా పాడి దాన్ని ఫాస్ట్ చేసి ఆడిపెట్టి ఫ్లోలో వచ్చింది. ఒకసారి విన్నాడు. ఇప్పుడు వచ్చింది కదరా, నేను లేనప్పుడు ఎదురు రాలేంట. అప్పుడు ఇది ఓకేనా నీకు, ఇదంతా ఓకే కదా, ఫైనల్ ఒకసారి ఫుల్ సాంగ్ విందాం. అలా ఒక అరగంట టైం పాస్ చేశాక అప్పుడు చెప్పా ఇది నేను చేసింది అని. దొంగ సచ్చినోడా అని తిట్టి. సో ఎవడికి వాడే అర్థం కానీ మనిషి పెద్ద డ్రామా నట్నో నిజమో ఇప్పటికి రాదు. అది నట్నో అనే వస్తుంది పాడేటప్పుడు, నాకే కాదు ఎవరికైనా. నట్నో నిజమో అస్సలు తెలియని లైఫ్ ఏయో హంగామా పడుతూ లేస్తూ దేని కొరకు ఊరుకులు పరుగులు బా ఇదంతా ఈజీ. ఆ నటనో నిజమో మాత్రం ఇట్ వాజ్ అ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. టార్చర్ చూసాను నేను. ఓకే, అది. సో అది దీని స్టోరీ. కమింగ్ టు ఓసి పెళ్ళామా ఫ్రమ్ ఖుషి. సో శివ నిర్వాణ గారు ఎక్కడో నాకు ఆయనకి ఒక చిన్న కనెక్ట్ ఏర్పడింది, అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, ఏదో ఒక పార్టీలో. అండ్ దెన్ హీ వాజ్ లైక్ లెట్స్ ట్రై సమ్ సాంగ్స్. ఐ indirectly worked as an assistant singer for Hesham for the complete album. నేను ఇంకో 3-4 songs కూడా ట్రాక్స్ పాడా ఓకే ఆ ఆల్బమ్కి, ఖుషీకి. సో అండ్ దెన్ వీ వర్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ద సాంగ్. ఈ సాంగ్ మాత్రం చాలా వర్షన్స్ అయ్యాయి. నేను చెన్నైకి కూడా వెళ్ళాను, ఫ్లైట్ వేసి చెన్నైకి పిలిపించుకొని అక్కడ స్టూడియోలో వెన్ హేషామ్ వాజ్ వర్కింగ్ ఫర్ అన్ అదర్ ప్రాజెక్ట్ అక్కడ ఉండి అక్కడ పాడి, మళ్ళీ ఇండియాకి వచ్చి ఇక్కడ మళ్ళీ ట్రైడెంట్లో పాడి చాలా వర్షన్స్ పాడాను. పాడిన తర్వాత నాకు తెలుసు ఈ పాటలో కొన్ని లైన్స్ నాకు చాలా బాగున్నాయి. ఈ పాట మెయిన్ ట్రాక్ ఫస్ట్ ఫుల్ వర్షన్ పాడింది శివ నిర్వాణ గారే. బై ద వే చాలా మందికి తెలియదు, ఆయన వెరీ గుడ్ సింగర్. పాట రాసింది కూడా ఆయన. ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ. సార్ నేనేమో గొడవ, నా వాయిస్ పెట్టకండి, మీ వాయిస్లో ఫుల్ రిలీజ్ చేద్దాం పాట అని. హేషామ్ కూడా వాజ్ ఓకే నేను చెప్పిన దానికి. ఆయనేమో లేదు నువ్వు పాడాలి, నాకు వేరే వాయిస్లే కావాలి, నా సింగర్గా నా పేరు అసలు వద్దు అని. ఈ లైన్స్ అన్న మీరు పెట్టండి, ఇద్దరం కలిసి పాడాను. దెన్ రాహుల్తో పాడిచ్చారు. సో నేనేవైతే లైన్స్ అనుకున్నానో నాకు బాగున్నాయని అది నా లైన్స్ ఉంచారు. రాహుల్ మిగతాది పాడాడు. సో శివగారి లైన్స్ అని రాహుల్ పాడాడు. ఇంకా రాహుల్ పాడాక పాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆబ్వియస్లీ. సో అలా ఓసి పెళ్ళామా నన్ను మిర్చిలాగా నంచుకుంటవే వద్దు ఆపమ్మా, నేను కోడిలాగా గింజుకుంటానే, ఉన్నమాట చెప్పుతాను వినుకోండ్రి, పెళ్ళి యూసు పాడుకాను మానుకోండ్రి, గన్ను కన్నా పవర్ఫుల్ ఆలండి దూలదీర్ చేస్తదండి. ఐ డెడికేట్ దీస్ లైన్స్ టు మై డియర్ వైఫ్ పూజిత. పొరపాటును కూడా ఇది కరెక్ట్ కాదని నీకు తెలుసు, ఎంత హంబుల్ గా ఎంత ఆనెస్ట్ గా చెప్పావు తెలుసా. బట్ ఐ నో షీఈస్ విన్ యువర్ సపోర్ట్, షీఈస్ విన్ యువర్ బ్యాక్ బోన్. డెఫినెట్లీ యా, అందుకనే యాక్సిడెంట్ అయింది. చేపో బట్ స్టిల్ షీ సచ్ ఎ స్వీట్ డార్లింగ్. డెఫినెట్లీ. సో నా 10th క్లాస్ నుంచి నా క్లాస్మేట్ కాబట్టి కొంచెం ఈ టాంటింగ్ నడుస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ నిన్ను ఇంతలాగా భరించగలుగుతుంది అంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దోస్ ఫ్రెండ్షిప్ ఇయర్స్ అన్నది. పాయింట్ మాటకి టేక్ అ పాయింట్. ఓకే, సో దెన్